మేడం, ఆ పెద్దవిడ చెప్పిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. పోనీ నేను వెళ్ళి ఎవరినైనా రిక్వెస్ట్ చేసి తీసుకురానా? రాహుల్, 10 నిమిషాల్లో 5 ముత్తైదువులంటే అది ఇప్పటికిప్పుడు చాలా కష్టం అనిపిస్తోంది. అమ్మా, నాకు ఈ అధికారం, ఈ బాధ్యతలు ఇవ్వడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదేమోనమ్మా. అందుకే ఇలా జరుగుతుందనిపిస్తుంది. దేవుడికి ఇష్టం లేకపోవడం ఏంటి వాణి? ఇలా చెయ్యమని ఆర్డర్ వేసిందే ఆ దైవమే అని నేను నమ్ముతున్నాను. నువ్వేం కంగారు పడుకో. ఆ దైవం తలుచుకుంటే ఏదీ కష్టం కాదు. నిజం చెప్పావమ్మా. దేవుడి ఆజ్ఞ మీరడం ఎవ్వరి తరం కాదమ్మా. అమ్మా, మీరు తెలియటం లేదా? మీరంతా ఎదురు చూస్తున్న ముత్తైదువులం. మీ ఇంట్లో పూజ కోసమని వచ్చాం. సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేశామే, వీళ్ళెలా వచ్చారు? అమ్మలా చూసుకునే అత్తగారు కోడలికి పట్టం కడుతుంటే మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికొచ్చాం. చాలా సంతోషంగా ఉందమ్మా, చాలా సంతోషంగా ఉంది. అమ్మవాణి, త్వరగా కాళ్ళు కడిగి హారతిచ్చి ఈ ముత్తైదువుల్ని లోపలికి ఆహ్వానించు. వెళ్ళమ్మా. అలాగేనమ్మా, అలాగే. వెళ్ళు.
చేత్తో హారతి వెలిగించండి. నా కోసం నన్ను ఆశీర్వదించడానికి ఆ దేవి నుంచి భూమికి దిగి వచ్చారా అమ్మా? చాలమ్మా, ఈ జన్మకిది చాలు చాలు. అమ్మ వాణి, ఏంటమ్మా, ఏమైంది? అమ్మా, ఈ 5 ముత్తైదువుల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ అమ్మవారే ఈ రూపంలో వచ్చినట్టు నాకు అనిపిస్తుందమ్మా. ఆ తన్మయత్వంలో అలా చూస్తూ ఉండిపోయానంతే. ప్రతి మనిషిలో దైవత్వాన్ని చూడటం నీకు మాత్రమే సాధ్యమమ్మా. శ్యామల ఆంటీ మనిషి ఎక్కడ? ఆగిపోతుందనుకున్న పూజ మళ్ళీ మొదలైంది. శ్యామల ఆంటీ మనిషి ఎంత తొందరగా వస్తే అంత మంచిది. ఎక్కడున్నావురా నువ్వు? రండమ్మా. ఆ, రండమ్మా. రండి. ఓం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికస్తవదనాం పద్మోత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసుద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురుణతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిప్రాప్తాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిరగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ
నీలమండిత అష్టమీ చంద్ర విభ్రాజదళిక స్థలశోభిత ముఖ చంద్ర కళంకాభా మృగనాభివిశేషక వదన స్మరమాంగళ్య గృహతోరణ తిల్లిక భక్తలక్ష్మీ పరివాహ చలన్ మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారీ నాసాభరణభాసుర కదంబ మంజరి క్లప్త కర్ణపూర మనోహర తాటంక యుగుళీభూత తపనోడుపు మండల పద్మరాగ శిలాదర్శ పరీభావిక పోలభూ నవవిద్రమ బింబశ్రీ న్యక్కార రథనచ్చద. అమ్మా, ఆ తాళం చెవిని మీకు ఏ బాధ్యతతో అయితే ఇచ్చారో ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పి పసుపు కుంకుమతో పూజ చేయండమ్మా. ఓం క్షీరోదన్మత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాత్ అరినళ్ళగదా శంఖపాణిర్ముకుందః భూః పాదౌ యస్య నాభిః వియద అసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసా శిరోద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్థం యస్య విశ్వం సురనరఖగో భోగి గంధర్వదౌత్యైః చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి. మేడం, కొరియర్. రాహుల్, నేను చూస్తాను. అయ్యో, ఇదేంటి హాస్పిటల్ రిపోర్ట్స్ లా ఉన్నాయి? హే వాణి, కంగ్రాట్స్. ఎంత మంచి గుడ్ న్యూస్! ఇన్ని రోజులు ఎందుకు దాచావు చెప్పు? ఏంటి ప్రీతి అది? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అయినా వాణి దాచిన గుడ్ న్యూస్ ఏంటి? ఇంకా ఎందుకు రాహుల్ నటిస్తున్నారు మీరిద్దరూ? ఈ రిపోర్ట్స్ చూసే మాట్లాడుతున్నాను. అందరినీ సర్ప్రైజ్ చేయాలని నువ్వు వాణ్ణి సీక్రెట్ మెయింటైన్ చేయాలనుకున్నారు కదా, అందుకే గుడ్ న్యూస్ దాచారు కదా. ఏంటి ప్రీతి అది? ఆ రిపోర్ట్స్ ఏంటి? దాంట్లో ఏముంది? గుడ్ న్యూస్ ఆంటీ. ఇది నేను మీకు చెప్పడం కాదు, వాణి చెప్తేనే అందరికీ సంతోషంగా ఉంటుంది. చూడు వాణి, ఇదిగో చూడు. ఇందులో ఉన్నది చదివి ఆంటీకి అర్థమయ్యేలా చెప్పు, చాలా సంతోషపడతారు. వాణి చదువు. నీ నోటితో ఆ గుడ్ న్యూస్ ఆంటీ వింటే ఇలాంటి పూజలే కాదు, సంతోషపడి అన్నదానాలే చేసేస్తారు.
కమాన్ చదువు. చదివి నీ నోటితోనే ఆంటీకి చెప్పు. ఇదేంటి, ప్రీతి ఓవర్ యాక్షన్ చేస్తూ సరస్సుని పదే పదే చదవమని చెప్తుంది. కొంపతీసి ఏమైనా ప్లాన్ చేసిందా? కావాలనే సరస్సుని బుక్ చేయాలని చూస్తుందా? ఓ మై గాడ్. చదువు వాణి. అది చూసి షాక్ అవుతున్నట్టున్నాడు రాహుల్. పాపం. రాహుల్, ఏముంది అందులో? ఆ రిపోర్ట్స్ లో ఏముందో నువ్వైనా చెప్పు. ఇదేంటి, ఈ రిపోర్ట్స్లో సరస్సు ప్రెగ్నెంట్ అని రాసుంది. ఇంత సంతోషకరమైన సమయంలో ఇలా జరిగిందేంటి? వాట్? వాణి 4 months ప్రెగ్నెంటా? ఏంటి వాణి ఇది? నీ కడుపులో 4 నెలలుగా బిడ్డున్న సంగతి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు? నా కడుపులోనా? అమ్మగారు, అది నిజం కాదమ్మా. నా కడుపులో ఏ బిడ్డ లేదు. నిజం కాకపోవడం ఏంటి వాణి? ఫస్ట్ మంత్ నుంచి ఇప్పటి వరకు మీరు వెళ్ళిన డేట్స్, డాక్టర్ చెక్ చేసిన రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి కదా. ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు? అయినా ఇది గుడ్ న్యూసే కదా, ఆంటీకి చెప్పేయచ్చు కదా. ఫీల్ అవ్వక ఏం చేస్తుంది? రాహుల్ వాణికి పెళ్ళయింది కానీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు. ఈలోగా 4 months ప్రెగ్నెంట్ అంటే ఫీల్ అవుతుంది కదా మరి.